హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను ఈ చాక్లెట్స్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. నేనైతే ఒక రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఒక మంచి డెజర్ట్ అనమాట. మా కజిన్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఆ చాక్లెట్స్లో నేను కొన్ని తినేసాను, కొన్ని మిగిలిపోయాయి. ఆ చాక్లెట్స్ అయితే నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా హెల్దీ, అన్హెల్దీ అయితే కాదు. అన్ని మంచి ఐటమ్సే కాబట్టి చాలా హెల్దీ. మీరు చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, మీరు తినొచ్చు, అందరూ తినవచ్చు. సో చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. సో నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక హ్యాండ్ఫుల్ బాదం తీసుకున్నాను. మంచిగా లో ఫ్లేమ్లో దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరి టూ మచ్గా చేయకుండా, అది మాడిపోకుండా లైట్గా రోస్ట్ చేసుకోండి. దాంట్లోకి నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ అయితే యాడ్ చేశాను. పల్లీలు కూడా యాడ్ చేసుకొని వీటి రెండింటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత అంటే మరీ టూ మచ్గా మాడనివ్వకుండా మనకు కొద్దిగా లైట్గా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీంట్లోకి ఒక 1 స్పూన్, మీరు ఇక్కడ చూస్తున్న స్పూన్తోనైతే నేను 1 స్పూన్ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఓట్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఓట్స్ని కూడా. సో దీనికి మనం ఒక బేస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓట్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఒక బేస్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ బేస్కి మనం కొద్దిగా స్వీట్నెస్ కూడా యాడ్ చేయాలి. సో ఆ స్వీట్నెస్ యాడ్ చేయడానికి నేనైతే ఇక్కడ ఈ చాక్లెట్స్ యూజ్ చేశాను. మీరు అక్కడ ఆ స్వీట్నెస్ చాక్లెట్స్ లేకపోవడం వల్ల మీరు అడిషనల్గా డార్క్ చాక్లెట్, మీ దగ్గర ఏదైనా చాక్లెట్ అవైలబుల్ ఉంటే అదే యాడ్ చేసుకోండి. లేదు అని అంటే బెల్లం పౌడర్ కూడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయండి. బట్ షుగర్ మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి కొందరు షుగర్ ఇవ్వద్దు అనుకుంటారు, కొందరు షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకొని అయినా తినొచ్చు. ఆ క్రేవింగ్ని మీరైతే ఫీల్ అవ్వచ్చు కదా. ఏదో ఒక స్పూన్ తిన్నా కూడా స్వీట్నెస్ని ఫీల్ అవ్వచ్చు కాబట్టి సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. దీని తర్వాత మంచిగా రోస్ట్ చేసుకున్న వాటిని మంచిగా గ్రైండర్లో పౌడర్ అయితే చేసుకోవాలి. లేదు అని అంటే డైరెక్ట్గానే మీరు అన్నీ నేను యాడ్ చేసినట్టు యాడ్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి 3 డేట్స్ అయితే యాడ్ చేసేసుకొని తర్వాత నేను తీసుకున్న చాక్లెట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఉన్న 3 వేరియంట్స్, బట్ నేను 2 డిఫరెంట్ చాక్లెట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. స్వీట్నెస్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే ఈ బేస్కి స్వీట్నెస్ కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ఎక్సెప్షన్ ఆప్షనల్గా చాక్లెట్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోండి. ఇది చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను ఇవ్వద్దు అని అయితే, అవాయిడ్ చేయొద్దు అని అయితే చెప్పను, ఎందుకంటే హెల్దీ రెసిపీనే కాబట్టి మీరు ఇవ్వచ్చు. షుగర్స్ మాత్రం స్కిప్ చేయండి ప్లీజ్. అది హెల్త్కి చాలా మంచిది, ఎంత స్కిప్ చేస్తే అంత మంచిది. దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసినాను. మళ్ళీ పేస్ట్ చేస్తున్న కొద్దీ థిక్గా అవుతుంది కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాను. అయితే దీన్ని బేస్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బేస్ కోసం నేను లేయరింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బేస్లో స్వీట్నెస్ ఉండాలి ఎందుకనేసి నేను చాక్లెట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు లేయరింగ్ చేసుకోవాలి. సో 2 to 3 స్పూన్స్ అయితే యూజ్ చేసి కింద బేస్ క్రియేట్ చేసుకొని దాని మీద 1 లేయర్ దానిమ్మ పండు గింజలు యాడ్ చేసుకోండి, పొమోగ్రానేట్. మళ్ళీ ఇంకోసారి మనం ప్రిపేర్ చేసిన థిక్ క్రీమ్ యాడ్ చేసేసుకొని మళ్ళీ దాని మీదకి దానిమ్మ యాడ్ చేసేసి పైనుండి డార్క్ చాక్లెట్ని లేదా క్యాడ్బరీ చాక్లెట్ని మెల్ట్ చేసేసి ఓవరాల్గా స్ప్రెడ్ చేసేసేయండి. సో నా దగ్గర ఇంకా ఏ చాక్లెట్స్ అవైలబుల్ లేక నా దగ్గర ఉన్న న్యూటెల్లాతోనే నేను సరిపెట్టుకున్నాను. మీకు చాక్లెట్ అవైలబుల్ ఉంటే చాక్లెట్ వేసుకోండి, లేదు అని అంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పోమోగ్రానేట్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో మనం తినే ప్రతి బైట్కి పోమోగ్రానేట్ ప్రతి ఒక్క టేస్ట్ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల బాగా అందరికీ నచ్చుతుందని అయితే చెప్తాను ఈ రెసిపీని. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీస్లో తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పర్టికులర్ క్వాంటిటీ అనేది ఏం చెప్పలేదు ఎక్కువగా, నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంతే. బట్ దీన్ని న్యూటెల్లా యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఒక 2 hours వరకు పక్కన పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.